ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమాని చేయడానికి మీరే మాకు చాలా ముఖ్యులు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కథ చాలా సింపుల్గా ఉంటుందండి. కథలో ఉన్న ఎలివేషన్స్ మాత్రం పెద్ద సినిమా లాగే ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా దేంట్లైనా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదండి. ఆ ఎమోషన్ అనేది ఫ్యామిలీ మధ్య హెవీగా ఉంటుంది. ఆ ఎమోషన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఎమోషను చాలా చాలా ఎలివేషన్తో చాలా ట్విస్టులతో చాలా బాగుందండి. ఇది మీరు 27వ తారీఖు తప్పకుండా చూడండి. ఇది చాలా ఏమంటానంటే దీంట్లో ఉన్న ట్విస్టులు కానీ, దీంట్లో ఉన్న విలనిజం కానీ, దీంట్లో ఉన్న సాంగులు కానీ, ఎనీథింగ్ రొమాంటిక్ కానీ సబ్జెక్ట్కి అండర్లోనే జరుగుతుందండి. సబ్జెక్ట్ నుంచి అవాయిడ్ అవ్వదు. ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్ అనేది చెడిపోయి ఎలా కలిశారు అనేదే ఫైనల్ ట్విస్ట్ అండి. ఈ ఇంటర్వల్ బ్యాంగ్గా వచ్చే ట్విస్ట్ అదిరిపోద్దండి. అందులో అయితే డౌటే లేదు. ఇంటర్వెల్లో వచ్చే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్వెల్లో అయితే. ఇదంతా కష్టపడి చేయడానికి నాకు ప్రొడ్యూసర్గా సహకరించిన ఎండి యోనస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నేను అనుకున్న సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, అది తెర మీద కరెక్ట్గా కనిపించడానికి నాకు హెల్ప్ చేసిన మన శక్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా హీరోయిన్ అండ్ హీరోకి ఈ సినిమాలో వాళ్ళిద్దరు లేకపోతే లేదండి. ఎవరు పాత ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేసినా ఆ ఫీల్ రాదండి. ఫ్రెష్నెస్ చేస్తే, ఫ్రెష్గా ఉంటే ఎటువంటి ఊహలు లేకుండా ఫ్రెష్గా వచ్చిన చూసిన వాళ్ళకి భలే ఉంది అనే ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుందండి. ఇదైతే డౌటే లేదు. ఫస్ట్ 10 minutes తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత మీరు అసలు సీట్లో నుంచి లేయడానికే లేరు. 100% ఆ ట్విస్టులతో క్లైమాక్స్ దాకా ఉత్కంఠభరితంగా చూస్తారని నేను నమ్ముతున్నానండి. అదేవిధంగా దీనికి సహకరించిన విహారిక గారికి చాలా థ్యాంక్స్ అండి. విహారిక గారు లేకపోతే, హీరోయిన్ అనేది లేకపోతే ఈ సినిమా లేదండి. హీరోయిన్నే మేజర్, హీరోయిన్నే సినిమా మొత్తం, హీరోయిన్నే వారధి ఈ సినిమాకి. దానికి సపోర్ట్ చేసిన హీరోకి అండి చాలా థ్యాంక్స్. అనిల్ గారు మాకు చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశాడండి. నేను విజువల్గా ఏదనుకున్నానో అది కంఫర్టబుల్గా చేశాడండి. అందువల్ల హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నాకు సెట్లో నేను ఎంత టెన్షన్లో ఉన్నా కానీ నాకు హెల్ప్ చేసిన చందు గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, ఏ టెన్షన్ పడకుండా నాకు కూల్గా అన్ని అందించిన చందుకి చాలా థ్యాంక్స్ అండి.